ఐ వాంట్ టు టాక్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. సో అభిషేక్ బచ్చన్, అర్జున్ సేన్గా ఈ సినిమాలో, తర్వాత అహిల్య బమ్రు రియాగా పెరిగిన రియాగా, అంటే చిన్న పాప వేరు పెద్దప్పుడు ఆమె. సో యాక్ట్ చేసినటువంటి సినిమా ఒక నిజ జీవితం. అర్జున్ సేన్ అనేటువంటి యుఎస్లో సెటిల్ అయినటువంటి ఒక వ్యక్తి జీవితం ఆధారంగా ఎన్నో సర్జరీలు చేయించుకొని 100 రోజులు కూడా బతకవు అన్న వ్యక్తి 11,000 రోజులు బతికినటువంటి ఒక కథని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి తీరు, ముఖ్యంగా సుజిత్ సిర్కార్ యొక్క డైరెక్షన్ ఆకట్టుకునే విధంగా సాగింది. అట్లాగే రితీష్ షా స్క్రీన్ ప్లే డైలాగులు కూడా ఉపకరించాయి. రోనీ లాహిరి, షీల్ కుమార్ల యొక్క టేస్ట్ మనకు కనబడుతుంది, నిర్మాతలుగా వాళ్ళ టేస్టు. సో ఇది ఇప్పుడు అభిషేక్ బచ్చన్ మొదటి సినిమా కాదు. ఇట్లాంటి సినిమాలు ఆయన గతంలో పా అని ఒక సినిమాల్లో కూడా అక్కడ ఏం చేశాడంటే, రంజిత్ అని ఒక డైరెక్టర్ ద్వారా పా రంజిత్ అయ్యాడు తర్వాత. సో అతను డైరెక్షన్లో కొడుకు తండ్రిగా, తండ్రి కొడుకుగా యాక్ట్ చేశారు. అభిషేక్ బచ్చన్కి కొడుకుగా అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేశాడు ఆ సినిమాలో. మేకప్ మాయాజాలంతో ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సో ఐ వాంట్ టు టాక్లో కూడా మరి పొట్ట లావు అయినట్టుగా, సర్జరీలు అయినట్టుగా, ఇట్లా ఇక్కడ ఈ పళ్ళ మీద సర్జరీ అయినట్టుగా ఉంది. అది మనకు బైమాక్స్ అని చెప్పి ఒక కొత్త సర్జరీ గురించి పరిచయం చేశారు ఇందులో. సో దాన్ని మెక్సికో అని చెప్పేసి జానీ లీవర్తో కామెడీగా అనిపించారు. మెక్సికో కాదు, అది బైమాక్స్ అని చెప్పేసి అనడం. డాక్టర్ అంటాడు, మ్యానిపులేట్ చేస్తున్నావు నువ్వు అని. అంటే నేను బిజినెస్ ఇది. తర్వాత టమాటాలు 2 చూపించి కూతురికి ఈ టమాటా ఈ రకంగా ఉంటుంది, ఇది మామూలు పడుతుంది, అది అంటే 2 రకాలుగా పండేటువంటి ఆర్గానిక్ టమాటా అని చూపించి, ఇది మోసం కదా డాడీ అంటే ఇది మార్కెటింగ్ అంటాడు. అతను మార్కెటింగ్ పర్సన్గా ఉంటాడు అభిషేక్ బచ్చన్. స్టార్టింగ్లో అతనికి బ్లడ్ నోట్లోంచి దగ్గు వచ్చినప్పుడు డాక్టర్లు ఫలానా లింగిక్ క్యాన్సర్ హెల్త్ తోటి వచ్చేటువంటి ఒక క్యాన్సర్ అని చెప్తారు. ఇంకా నేను బతకను 100 రోజులు కూడా ఉండవు అని, నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉందంటే, ఒకవేళ నేను ట్రీట్మెంట్ చేసుకుంటే బతుకుతానా అంటే చెప్పలేమంటే అతను హాస్పిటల్ బిల్ కూడా కట్టను అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. సరే ఇతనికి కొంచెం టైం పడుతుంది అనుకుంటారు. తర్వాత అతను వచ్చి చేరుతాడు. ఆ తర్వాత అతను దైనందిన జీవిత కార్యక్రమంలో కొంచెం తేడా వస్తుంది. నేను మాట్లాడగలుగుతున్న తర్వాత సర్జరీలు అంటాడు. ఆ తర్వాత ఇక్కడ గొంతు దగ్గర, తర్వాత పేగు దగ్గర ఇట్లా కట్ చేసేసి ఇక్కడ ఇది ప్యాచ్ చేస్తాం, ఇక్కడ ఇది ప్యాచ్ చేస్తాం అంటారు. సో అట్లా సర్జరీలు అలా చేసుకుంటూ పోతాడు. నొప్పికి వెరవక కూతురు కూడా చెప్పకుండా పోతుంటే ఈ నేపథ్యంలో భార్య విడిపోతుంది అతనితో. సో అర్జున్ సేన్ జీవితం ఒక సినిమా కథలాగా ఉంటుంది అనమాట. అందుకే సినిమాగా ఎంచుకున్నారు ఈ కథని సుజిత్ సర్కారు. అయితే ఇట్లా డిఫరెంట్గా సాగుతున్నటువంటి అతని జీవితంలో మనకి ఒక అంటే ఆయన ధైర్యంతో ఎన్ని కష్టాలైనా నేను ఎదుర్కొంటాను, ఎన్ని బాధలైనా నేను ఎదుర్కొంటాను అనేటువంటి దృక్పథంతో వెళ్తూ ఉంటాడు అతను. సో అట్లా అమెరికాలో సెటిల్ అయినటువంటి ఇతను సో ఆ తర్వాత సర్జరీలు చేసుకుంటూ వెళ్తాడు. ఈ సర్జరీలు చేసినప్పుడు ఇక్కడ ఆక్సిజన్ పీల్చుకోవడం కష్టమవుతుంది, ఇవన్నీ బ్లాక్ అవుతాయి ఇక్కడ. సో ఇక్కడ 50% అయినప్పుడు ఇది ఆపరేట్ చేసి ఇది పెద్దగా చేస్తామని చెప్పేసి అన్నప్పుడు రిస్క్ ఉంటుంది, ప్రాణం పోతే పోవచ్చు అండ్ ప్రాణం పోయిన ఒకవేళ సక్సెస్ అవుతే అంటే ఆ మిగిలిన ఆనందాన్ని చూసుకుంటాడు. సో డెంటిస్ట్తో మాట్లాడండి, నా డెంటిస్ట్కి నాకు పడదు అని డాక్టర్ చెప్తాడు. ఫ్యామిలీ డాక్టర్ లాగా మారిపోతాడు ఆ డాక్టర్. సో అతనితో ఎమోషనల్ జర్నీ ఉంటుంది ఇతనిది. సో అతను చాలా అంటే అతను ఒక ఫ్రెండ్ లాగా అయిపోతాడు. సో అట్లా ఆ డాక్టర్ తోటి ఆయన ఒక అనుబంధం ఏర్పరచుకుంటాడు. ఒక లేడీ డాక్టర్ కూడా వచ్చి కొడుతుంది అతను ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు. సో ఆ తర్వాత ట్రీట్మెంట్ చేసుకుంటాడు. చెప్పకుండా వెళ్ళిపోతాడు. భార్య వస్తుంది. వచ్చిన తర్వాత భార్య లోపలికి వచ్చి నాకు ఇది పోవాలని, మంచి బ్రేక్ఫాస్ట్ కావాలని చెప్పేసి బాత్రూమ్కి వెళ్తుంది. అది బాత్రూమ్స్ కూడా ఇంతకుముందు ఒకసారి బాత్రూమ్ పడుకునేటప్పుడు కూడా అతను ఏరుగు వచ్చినప్పుడు ఆ నీళ్లు వదిలేసి ఇట్లా ఫీల్ చేసి వచ్చినప్పుడు కూతురు వచ్చి అడుగుతుంది, నాకెందుకు చెప్పు డాడీ నీ బాధ అని, నువ్వు ఎందుకు కష్టం నువ్వు మాత్రమే పడుతున్నావు, నాకెందుకు పంచుకోవట్లేదు అని బాధపడుతుంది. ఆ తర్వాత లాస్ట్కి మ్యారథాన్ రన్ చేయాలనుకున్నాడు ఇతను. అసలు ఇతను ఇతను మ్యారథాన్ రన్ ఎలా చేస్తాడు అని అన్నప్పుడు అక్కడ మ్యారథాన్ రన్ చేసేటప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎగిరి అందరిలో మనకు కనబడుతుంటాయి. సో అట్లా ఒక లేడీ పోలీసు ఒక ఆమె నల్లగా ఉన్న మనిషి ఆమె ఆగుతుంది. ఆపి నీకు చాలా సీరియస్గా ఉంది, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు వెనకాల తట్టు, మేము ఆపుతాము నీకు వెహికల్ అని అన్నప్పుడు కూడా అన్ని మైళ్ళ మ్యారథాన్ చేయడానికి అంతకుముందు ట్రైనింగ్ తీసుకొని ఎంతో కష్టపడి ఆ మ్యారథాన్ని సక్సెస్ చేయడానికి తన కూతురు పోస్ట్ చేస్తుంది, నైతిక సామర్థ్యం ఇస్తుంది. ఇద్దరు కూర్చుంటారు, ఆ షాట్ బాగుంటుంది. సో అక్కడ కూర్చున్నప్పుడు నెక్కర్ మీద అమ్మాయి ఉంటుంది, కొంచెం ఎక్స్పోజింగ్గా చూపించారు రే అని, అంటే బొమ్రు అహిల్య బొమ్రు. సో ఆమె కొంచెం ఇందాక చెప్పినట్టుగా తండ్రి పళ్ళేమో తెల్లగా ఉంటుంది, ఆమె కొంచెం నలుపుగా ఉంటుంది. ఇండియన్ అంటే కలర్ అన్నట్టుగా చూపించాలనుకున్నారేమో, నల్ల అమ్మాయిని ఎన్నుకున్నారు, కానీ బాగా చేసింది అమ్మాయి.
సో, అట్లా ఆ అమ్మాయికో బాయ్ ఫ్రెండ్. ఆ బాయ్ ఫ్రెండ్ ఈళ్ళ తల్లిదండ్రులొచ్చినప్పుడు ఎవరికు అర్జున్ సేన్ తల్లిదండ్రులొచ్చినప్పుడు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్‌తో కనబడుతుంది. అయితే బాయ్ ఫ్రెండ్‌తో మధ్యలో రావద్దు, నేను పెద్దదాన్నయ్యాను, నువ్వేదో నా అమ్మ కన్నా గొప్పవాడిని అవ్వాలనుకుంటున్నావా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ప్రెగ్నెంట్ అని గిట్ట భయపడుతున్నావు అంటే, ఆ ప్రెగ్నెంట్ మాట ఇనగానే కింద తల్లిదండ్రులు కంగారు పడతారు. అంటే ఆమెకి సంబంధించినటువంటి తాత, నాయనమ్మ. సో, అట్లాంటిది ఏం లేదని చెప్పి ఈ అమ్మాయి అంటుంది. తర్వాత బ్రేకప్ అయితుందని చెప్పి హాస్పిటల్‌లో ఈయన సర్జరీ చేసుకున్నట్టు ఆయనే చెప్తాడు. ఇక వ్యాపార పార్ట్నర్ ఏం చెప్తాడంటే, వ్యాపారంలో ఉన్నవాళ్ళు, "సార్ మీకు ఎప్పుడు సర్జరీ చేసుకున్నా కూడా మనకు కలిసొస్తుంది. ఈసారి ఏదైనా సర్జరీ చేయించుకుంటే మళ్ళీ సర్జరీ ఉందయ్యా" అన్నాడు. 19, 20 సర్జరీలు చేసుకొని రికార్డ్ సృష్టించి అతను జానీ లీవర్ తోటి ఒక కామెడీగా అనిపిస్తాడు. "అరేయ్! నువ్వు సర్జరీ సేనురా, అర్జున్ సేను కాదు" అని అంటాడు. ఇది మొదటి భాగంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా ఇందులో కూడా. సో, మొత్తానికి ఈసారి వచ్చినప్పుడు నువ్వు బతికి బయటకొస్తేనే నేను పలకరిస్తానురా, నువ్వు చచ్చిపోతే మాత్రం పలకరించను అంటాడు. కానీ అతనే 2 చావులు చూస్తాడు. నాన్సీ చావునిను, తర్వాత అతని ఫ్రెండ్ చావు ఆ గుండెపోటుతోటి మరణించాడన్నప్పుడు ఆళ్ళ ఫ్యామిలీ చూపించారు. అక్కడ శవం చూపించారు మనకు. జస్ట్ అలా తెల్ల బట్టేసి కప్పింది, లోపలికి దహనానికి తీసుకెళ్ళేది చూపిస్తారు ఫారెన్‌లో అక్కడ. సో, అతనే బతుకుతాడు. అందరూ 100 రోజుల్లో చనిపోతాడన్న వ్యక్తి బతికి అతనే 2 చావులను చూస్తాడు. అది తమాషా. జీవితం అంటే అదే గదా! సో, 10,842 రోజులు గడిపాను అని చెప్తాడు. అంటే 10,842 రోజులంటే లెక్కేసుకోండి ఎన్ని సంవత్సరాలో. సో, ఆ ప్రకారంగా అంటే ఇంకా బతుకున్నాడని అర్థం అర్జున్ సేన్. సో, అతని జీవితాన్ని తెర మీద అంటే ఒక జీవితంలో మనము ఏదైనా రోగం వచ్చినా కూడా ధైర్యం కోల్పోవద్దు అన్న సందేశాన్ని ఈ సినిమా చూపిస్తుంది. ఎంతోమంది రోగులున్నారు. ఎందరికో వ్యాధులొస్తాయి. సో, వాళ్ళందరూ తొందరగా చనిపోతామన్న దిగులుతో చనిపోతూ ఉంటారు. అలా దిగులుతోటే ముందు చనిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. హార్ట్ అటాక్‌లో కూడా నాకేదో జరిగిపోయింది, బల్లి పడితే కూడా ఏదో జరిగిపోయింది, తినడానికి తిన్నామన్న ఆ షాక్‌లోనే మెదడు బ్లాక్ అయిపోయి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళకు ఒక ప్రేరేపితంగా, ఉత్సాహంగా అంటే ఒక ప్రోత్సాహకరంగా అనేటువంటి ఒక 'ఐ వాంట్ టు టాక్' సినిమా అనేది ఒక నిజ జీవితంలో ధైర్యంగా ఉండాలని చెప్పాలనే సంకల్పంతో మనం బతకగలం అని చెప్పేసి. జీవితము బాధ అనేది దానికి ఎప్పుడు ఉండేటువంటి ఎమోషన్ అని చెప్పేసి ఒక మంచి డైలాగ్ చెప్పారు ఇందులో. అంటే జీవితానికి ఎప్పుడు బాధ అనేది మర్చిపోలేని బంధం దానికే అంటాడు. అట్లాగే జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా కూడా ధైర్యంగా ఉండి అతను ఎన్నో సర్జరీలు చేసుకొని చిన్న ఆశ. ఇప్పుడు సర్జరీ ఫెయిల్ అయితే 2 సర్జరీలు, ఇక్కడ గుండె సర్జరీ, కడుపు సర్జరీ ఒకటేసారి చేస్తే మనిషి ఏమైనా అవుతారంటే ఏమైనా పర్వాలేదు, మాట రాకపోయినా పర్లేదు, వస్తే అనే ఆశాభావంతో అతను డాక్టర్ని కూడా మ్యానిపులేట్ చేస్తే ఒకరోజు అర్ధరాత్రి మా కూతురుతో మ్యానిపులేషన్ చేస్తున్నాను అన్నావంట కదా అని చెప్పేసి డాక్టర్తో, ఈ అర్ధరాత్రి రా బాబు అని డాక్టర్ అనడం అదంతా ఆత్మీయంగా ఉంటుంది. అట్లాగే ఒకరోజు సండే రోజు తాగుతుంటే అతని దగ్గరకు వచ్చి, "సార్ మండే కలుమన్నా కదా, ఇవాళ వచ్చి నిలబడ్డావు, నాకు సండే ఎంతో ప్రెషియస్, నన్ను డిస్టర్బ్ చేస్తున్నాను, నా మూడంతా దొబ్బింది" అని చెప్పేసి అతను మందు అక్కడ అది ఏదైతే గ్లాస్ ఉంటుందో గాజు గ్లాస్ అక్కడ పెట్టేసి మందుతో సహా అక్కడ పెట్టేసి కోపంగా వెళ్ళిపోతాడు డాక్టర్. సో, అట్లా డాక్టర్లను ఎన్నో ప్రశ్నలు అడిగి మొత్తానికి అతను నివృత్తి చేసుకొని తన ఆస్తులన్నీ అమ్మి మరీ ట్రీట్మెంట్ చేసుకున్న అర్జున్ సేన్ యొక్క జీవితాన్ని 'ఐ వాంట్ టు టాక్' అనే సినిమా ద్వారా అద్భుతంగా ఆవిష్కరించినటువంటి ఈ సుజిత్ సర్కార్ అనే డైరెక్టర్ని అభినందిస్తూ, సో, ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. అయితే వ్యాపార విలువలు కానీ ఏమీ లేవు. ఒక చిన్న ఇందాకే చెప్పినట్టుగా వక్షాలను కొంత చూపించే ప్రయత్నం చేశారు అహిల్య బాంబు. అది కూడా సహజంగా ఇళ్ళల్లో ఎలా ఉంటారో అలా టీ షర్ట్ వేసుకొని ఆమె వంపినటువంటి అందాలు తప్ప, నిక్కరేసుకున్నటువంటి అందాలు, ఎగురుతున్న అందాలు తప్ప మిగతా ఎక్కడ సినిమాలో ఎక్కడ హీరోయిన్ అన్నది కానీ, అంటే హీరోయిన్ అంటే వైఫ్ డైవర్స్ అయిపోయి ఉంటుంది, అట్లా చూపించారు తప్ప అతన్ని అభిషేక్ బచ్చన్